వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలంటే పోరాటాలకు పుట్టినిల్లు అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుక విజయవంతుడైన రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ పట్టభద్రుల ఓటర్లను కోరారు. హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒక బ్లాక్ మెయిలర్ అని, ఎమ్మెల్సీగా గెలిస్తే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తారని విద్యావంతులైన పట్టభద్రులైన ఓటర్లు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కోత పెడుతుందన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ ఏ ప్రాజెక్టులో తీసుకురాలేదని, బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయొద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, ప్రజాస్వామ్యం రక్షించాలంటే ప్రశ్నించే గొంతుకైన రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. 4.5 లక్షల పైచిల్కు ఓటర్లు ఉన్నటువంటి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానం. వీళ్ళే ఈ పట్టభద్రులే 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా ఈ ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు చైతన్యానికి ప్రతీకలు కాబట్టి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు 5 నెలల కాంగ్రెస్ పరిపాలనకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వాలని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి, అనేక రకాలైనటువంటి గ్యారంటీలను చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రజానికం అందరినీ కూడా మోసం చేసింది. మొత్తం ఆనాటి కేసీఆర్ సంక్షేమ పథకాలన్నిటి కూడా కోతలు పెట్టింది. ఇక కొరత అంటే మీకు తెలియదు ఏముంది, కరెంటు కొరత, నీళ్ల కొరత, అభివృద్ధి నిధుల కొరత, ఇది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నదేం లేదు. ప్రజాపాలన పేరిట దగా పాలన చేస్తున్నారు, ప్రతీకార పాలన చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ అదే తీన్మార్మలన పరిస్థితి ఏంది? వెల్ఫైర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వోల్వో కార్లు, కియా కార్లు, 20 కార్ల కాన్వాయ్, 100 కోట్ల ఆస్తులు. యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోలు వస్తూ ఉన్నాయి, చాలామంది చెప్తా ఉన్నారు 100 కోట్ల ఆస్తులు ఆయనకి ఏడికెళ్ళి వచ్చినాయి, ఇట్లొచ్చింది. ఇక ఆయన నోటికి పని చెప్పడం ద్వారా తెలంగాణలో ఎవరిని వదిలిపెట్టలే. కేసీఆర్ గారి నుంచి మొదలుకొని కోదండరామ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇవాళ ఆయన చరిత్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది, పెద్దల సభ బూతులకు అడ్డా కావద్దు, పెద్దల సభ బ్లాక్ మెయిలర్లకు గడ్డ కావద్దు. పెద్దల సభ ఖచ్చితంగా హుందాతనంతో నడుచుకునేటటువంటి, మసులుకునేటటువంటి వ్యక్తులకు నిలయంగా ఉండాలి, మంచి చర్చలు జరగాలి. అక్కడ ప్రజలకు సంబంధించి, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి, సమాజానికి సంబంధించి అర్థవంతమైనటువంటి చర్చలు జరిగి ఒక హుందాతనంతో దానికి ఉన్న విశిష్టతను అది కాపాడుకోగలిగే విధంగా పెద్దల సభ ఉండాలి. కాబట్టి ఆ పెద్దల సభకు తీన్మార్ మల్లన్న లాంటి చిల్లరగాని పంపించద్దని నేను ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్స్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆయన పోటీ చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మాకే ఓట్లేసిరు జనం, రైతు భరోసా ఇవ్వకుండా మాకే ఓట్లేసిరు, 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మాకే ఓట్లేసిరు, కరెంటు కోతలున్నా, మంచినీళ్ళ కొరతలు పెట్టినా, కోట్ల రూపాయలు దండుకున్న ప్రజలు మాకే ఓట్లేస్తున్నారు అని ఇంకా వాళ్ళ తోలు మందమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది.